భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో చివరిదైన రెండో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టెస్టులో ఘన విజయం సాధించి వరుసగా 2 టెస్టులు కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలన్న ఆలోచనలో ఉంది దక్షిణాఫ్రికా జట్టు. అందుకోసం ఆ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించి వ్యూహ రచనలు చేస్తోంది. మరోపక్క దక్షిణాఫ్రికా సిరీస్ క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకోవడానికి భారత్ జట్టు కూడా కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉండగా మొదటి టెస్టులో భారత్ జట్టులో ఎక్కడెక్కడ వైఫల్యాలు బయటపడ్డాయో వాటిని సరిచేసుకుని రెండో టెస్టు కోసం సిద్ధపడుతోంది. క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు భారత జట్టులోని ప్రధాన లోపాలను ఎత్తిచూపే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత్ జట్టు ఓపెనర్ గిల్ బ్యాటింగ్ శైలిని తప్పుబట్టాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు సరైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో దారుణంగా విఫలమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదే భారత్ జట్టు ఓటమికి ప్రధాన కారణమని చెప్పాలి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఇదేదో పరిమిత ఓవర్ల క్రికెట్ అన్నట్లుగా మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నాడు. అక్కడే అతను పొరపాటు చేస్తున్నాడు. తెల్లబంతికి ఎర్రబంతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. తెల్లబంతితో పోలిస్తే ఎర్రబంతి కొంచెం అదనపు బౌన్స్ తో పాటు వేగాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించకుండా దూకుడుగా ఆడితే ఫలితం ఉండదు. వైట్ బాల్ క్రికెట్ తో పోలిస్తే రెడ్ బాల్ క్రికెట్ లో చాలా సంయమనం పాటించాలి. అలా కాకుండా దూకుడుగా ఆడితే పర్యవసానాలు దారుణంగానే ఉంటాయి. రెండో టెస్టులోనైనా అతడు కాస్త ఓపిగ్గా ఆడితే మంచి స్కోరు నమోదు చేసే అవకాశం ఉంటుంది. మరోసారి గిల్ విఫలమైతే వేరే ఆటగాళ్లకు ఓపెనర్గా అవకాశం దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.